హైదరాబాద్ లో హై అలర్ట్ కొనసాగుతోంది. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లతో పాటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. షాపింగ్ మాల్స్, ముఖ్యమైన జంక్షన్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లను రైల్వే పోలీసులు డాగ్ స్క్వాడ్ సాయంతో తనిఖీలు చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. యామిని ఢిల్లీలో చోటు చేసుకున్న బాంబు పేలుళ్ల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న మెట్రో నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా హై అలర్ట్ కొనసాగుతుంది. ముఖ్యంగా రైల్వే స్టేషన్లతో పాటు ఎయిర్పోర్ట్లో అలాగే బస్టాండ్లో ప్రస్తుతం రైల్వే పోలీసులు సోదాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. అటు మొత్తం బస్టాండ్కు సంబంధించి విస్తృతంగా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు ఎక్కడికక్కడ విస్తృతంగా తనిఖీలు అయితే చేపడుతున్నారు. ప్రస్తుతం చూసుకోవచ్చు విజువల్స్లో ప్రయాణికులు ఎవరైతే దూర ప్రయాణాల నుంచి వస్తున్నారో వాళ్ళంతా కూడా, అలాగే ప్రయాణాలు చేసే వాళ్ళ వద్ద లగేజీలను పూర్తి స్థాయిలో ప్రస్తుతం సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా డాగ్ స్క్వాడ్తో పాటు అలాగే బాంబు స్క్వాడ్తో పాటు అలాగే డాగ్ స్క్వాడ్తో 2 టీంలు మొత్తం రైల్వే స్టేషన్ వ్యాప్తంగా విస్తృతంగా అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పదంగా ఏవైనా వస్తువులు ఉన్నా కూడా వెంటనే తెలియజేయాలంటూ ఇప్పటికే అనౌన్స్మెంట్లు చేస్తున్న నేపథ్యం కూడా ఉంది. గత 2 రోజుల నుంచి దేశవ్యాప్తంగా అనేక ఉగ్రవాదానికి సంబంధించి, కుట్రకోణకు సంబంధించి బయటకు వస్తున్న నేపథ్యంలో హై అలర్ట్ కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్లో ఎయిర్పోర్ట్తో పాటు రైల్వే స్టేషన్లో కూడా ఈ పరిస్థితి నెలకొంది. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ ప్రయాణికుల వస్తువులను అయితే తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పద వస్తువులను కూడా డాగ్ స్క్వాడ్తో ప్రత్యేకంగా రైల్వే పోలీసులు అయితే ప్రస్తుతం సోదాలు చేస్తున్నారు. ఎందుకంటే గత 24 గంటల క్రితమే సికింద్రాబాద్తో పాటు అలాగే కొన్ని రైల్వే స్టేషన్లకు, వీటితో పాటుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లకు, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న చెన్నై కావచ్చు, త్రివేంద్రం కావచ్చు, అలాగే ముంబై ఎయిర్పోర్ట్లకు బాంబు బెదిరింపు వచ్చింది. ఈ నేపథ్యంలోనే అధికారులు ఎక్కడికక్కడ విస్తృతంగా అయితే సోదాలు చేస్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ముఖ్యంగా పార్కింగ్ చేసిన వస్తువులతో పాటు హోటల్స్ పైన ఇప్పటికే అధికారులు నిఘా ఉంచారు. అలాగే ఏదైనా ఎక్కువసేపు బహిరంగ ప్రదేశాల్లో పార్కింగ్ చేసిన వాహనాలు ఉంటే ఖచ్చితంగా వాటి సమాచారం తెలియజేయాలంటూ అధికారులు ఎక్కడికక్కడ అనౌన్స్మెంట్ చేస్తున్నారు. అలాగే హైదరాబాద్ నగర వ్యాప్తంగా ముఖ్యమైన రద్దీ ప్రాంతాలతో పాటు పర్యాటక ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం అధికారులు అయితే ఈ సోదాలు చాలా విస్తృతంగా జరుపుతున్నారు. ఎందుకంటే హైదరాబాద్ నగరానికి నిత్యం కూడా లక్షల మంది పర్యాటకులు వస్తున్నారు. అలాగే కొంతమంది బిజినెస్ పర్యటనల కోసం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రస్తుతం ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోనే కాకుండా పూర్తిగా బేగంపేట రైల్వే స్టేషన్ కావచ్చు, అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా ప్రస్తుతం ఈ సోదాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. రైల్వే స్టేషన్లో ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్తో పాటు ప్రయాణికులు ఉండే వెయిటింగ్ హాల్స్తో, అలాగే రైళ్లలో కూడా ముఖ్యంగా ప్లాట్ఫామ్ మీదకు వచ్చే రైళ్లలో కూడా ప్రస్తుతం ఈ తనిఖీలు అయితే చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు విజువల్స్లో రైల్వే అధికారులు ప్రతి బ్యాగ్ను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. డాగ్ స్క్వాడ్తో ప్రత్యేకంగా ఆ లోపల ఉన్న వస్తువులను పరిశీలించిన తర్వాతనే వాళ్ళని లోపలికైతే అలౌ చేస్తున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ నగర వ్యాప్తంగా గత 2 రోజుల క్రితం టెర్రరిస్ట్ మొయినుద్దీన్ అయితే పట్టుబడ్డాడు. దేశవ్యాప్తంగా పలు కుట్రలకు ప్లాన్ చేసిన నేపథ్యంలో అతని నుంచి వివరాలు కూడా రాబడుతున్న గుజరాత్ ఏటీఎస్ పోలీసులు ఈ నేపథ్యంలోనే అధికారులు అలర్ట్ అయ్యారు. హైదరాబాదు అటు దేశంలో ఎక్కడ ఏం జరిగినా కూడా ఎక్కువగా హైదరాబాద్ మూలాలే కనిపెడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాదు టెర్రరిస్టులకు నివాస ప్రాంతంగా కూడా మారుతుంది. ప్రస్తుతం విజువల్స్లో చూసుకోవచ్చు రైల్వే పోలీసులు పూర్తి స్థాయిలో అటు ఎక్కడైతే ఎవరైతే ప్యాసింజర్స్ ఉంటారో ప్యాసింజర్లతో పాటు పూర్తి స్థాయిలో ప్రయాణికులు ప్రయాణించే బోగిల్లో కూడా విస్తృతంగా ఈ తనిఖీలు చేస్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ప్రస్తుతం ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సోదాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం రైల్వే బోగిలో అయితే ఉన్నాం, చూసుకోవచ్చు. ఈ సోదాలు నిరంతరం అంటే మరో కొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సిటీలో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తుల పట్ల అలర్ట్గా ఉండాలి. ఏదైనా వస్తువులు అనుమానంగా ఉన్నా ఖచ్చితంగా పోలీసులకు సమాచారం అందించాలని ఇప్పటికే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.